మనుష్య స్వభావం ఏంటో తెలుసా? పరిస్థితులు చూసినప్పుడు తట్టుకోలేక పారిపోవాలనుకుంటాడు. కానీ దేవుని స్వభావం ఏంటో తెలుసా? ఆ పరిస్థితుల్లోనే నిన్ను సువర్ణంగా మార్చాలనుకుంటాడు దేవుడు. హల్లెలూయా. మనుషులైతే సమస్యలు చూసినప్పుడు పారిపోదాం అనుకుంటారు, ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటారు. కానీ నీ దేవుడు నిన్ను చావనివ్వడు. ఒక్కసారి నీ జీవితం ఆయనతో ముడిపడిన తర్వాత నిన్ను చావుకు అప్పగించడు, నిన్ను అవమానకు అప్పగించడు, నిన్ను నిందకు అప్పగించడు, కరువు కాటకల్లో నిన్ను ముంచడు. కానీ ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి నేను ఉన్నతమైన స్థితికి లేవనెత్తడానికి నీకు ఆయన పోరాట విద్య నేర్పించడం ప్రారంభిస్తాడు. ఆత్మీయంగా నీవు ఏ విధంగా ప్రార్థన చేయాలి, విశ్వాసాన్ని ఏ విధంగా పెంపారు చేసుకోవాలి, ఏ విధంగా ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలి అనే విషయాన్ని నీ గ్రహింపులోకి తీసుకువచ్చి నీ దేవుడు నీ సమస్యల నుంచి పారిపోకుండా, చావాలి అనుకున్న నీవు చావకుండా 10 మందిని బ్రతికించే వ్యక్తిగా నీ దేవుడిని నిశ్చయముగా వాడుకుంటాడు. దేవుని బిడ్డ, మానవ హృదయం చాలా అల్పమైంది, స్వల్పమైంది. అన్నిటిని తట్టుకొని తాళుకునే శక్తి మనకు లేదు దైవజనమా. అందువల్లనే నీ చింత యావత్తు దేవుని మీద మోపుటే నీకు ఆశీర్వాదము.